హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈరోజు నేను ఈస్ట్ గోదావరిలో ఉండే ఒక సూపర్ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో ఈ వీడియో యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ ఉన్న ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వలన నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ వచ్చేసి రేపూరు సాయిబాబా టెంపుల్. సో దీనికి మనం చేరుకోవాలంటే కనుక సామలకోట ద్వారాగా కాకినాడకి చేరుకున్నప్పుడు మనకి ఫస్ట్లో మాధవపట్నం అనే ప్లేస్ వస్తుంది. దాని తర్వాత ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ వస్తుంది. దాని తర్వాత ఇంద్రపాలెం బ్రిడ్జ్ అనేది వస్తుంది. ఇది మన కాకినాడ ఎంట్రన్స్లోనే ఈ బ్రిడ్జెస్ అనేవి ఉంటాయి. సో ఇంద్రపాలెం బ్రిడ్జ్ నుంచి మనం ఈ రేపూర్ అనే ప్లేస్కి చేరుకోవాలి. అంటే మనకి ఫస్ట్ కోదాడ జంక్షన్ అనేది వస్తుంది. ఈ కోదాడ జంక్షన్ నుండి ఇక్కడ చూస్తున్నారు కదా రేపూర్ వెళ్ళే రోడ్ అని చెప్పి, ఇక్కడ నుండి మనం ఈ డైరెక్షన్లో రేపూర్ బాబా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. ఇది మనం వెళ్ళాలి అంటే త్రూ ఆటో కానీ లేకపోతే కార్స్ కానీ, బస్ అనేది మనకి ట్రాన్స్పోర్ట్ ఉండదు. సో మనం ఓన్ వెహికల్స్లో కానీ లేకపోతే మనం ఏదైనా షేర్ ఆటోస్లో ద్వారాగా కూడా మనం ఈ బాబా టెంపుల్ని చేరుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ 116 feet టాల్ స్టాచ్యూ, వరల్డ్లోనే టాలెస్ట్ స్టాచ్యూ అనమాట సాయిబాబాది. 116 అడుగుల ఎత్తుగల స్టాచ్యూ అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది. దీన్ని నిర్మించడానికి నియర్లీ చాలామంది కష్టపడ్డారు. ఇక్కడ చూడండి ఒకసారి మీరు ఎంతవరకు ఏ ఇయర్స్లో కంప్లీట్ అయింది ఏంటి అనేది ఈ బాబా టెంపుల్ స్టార్ట్ అయ్యేటప్పుడు దాని యొక్క నమూనా అనేది ఇక్కడ మీరు ప్లేస్ చేయడం జరిగింది. సో ఒక్కొక్కటి వాళ్ళు ఒకసారి బాబా యొక్క లెగ్స్ని, అలాగే ఒకసారి చేతిని, ఒకసారి పైపంచిని ఇట్లా కొంచెంగా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ నియర్లీ వీళ్ళకి 12 years ఆఫ్ టైం పట్టిందట. అంటే 2000 సంవత్సరంలో స్టార్ట్ చేస్తే 2012లో ఈ విగ్రహం అనేది కంప్లీట్ అయింది. సో అంత విశిష్టత కలిగిన రేపూర్ బాబా స్టాచ్యూ. మనం కాకినాడ చేరుకున్న తర్వాత ఇంద్రపాలెం బ్రిడ్జ్ దగ్గర మనకి బస్ స్టాప్ అనేది ఉంటుంది చిన్నగా. ఆ బస్ స్టాప్ నుంచి మనకి నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయన్నమాట. అక్కడి నుంచి మనం ఆటో కట్టించుకుని వెళ్ళొచ్చు. నియర్లీ ఆ స్టాచ్యూకి వెళ్ళడానికి మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. 150-200 ఇట్లాగే తీసుకుంటారు. అంతకు మించి ఎక్కువ కాస్ట్ అనేది ఏమీ తీసుకోరు. బట్ మనం కట్టించుకుని వెళ్తేనే ఆటోస్ కానీ లేకపోతే కార్స్ కానీ ఉంటాయి. లేకుంటే కనుక షేర్ ఆటోస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే అందరూ అక్కడ ట్రావెల్ చేయడానికి బల్క్ అమౌంట్లోనే ఒక ఫ్యామిలీ పరంగా అట్లా వస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా షేర్ ఆటోస్ కంటే కూడా ఒక వెహికల్ మాట్లాడుకుని వెళ్తే కనుక మీకు కొంచెం వెయిట్ చేసినా లేకపోతే మీరు అక్కడ లోపల ఉండడానికి కొంచెం టైం పట్టినా కూడా ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఇక్కడ మెయిన్గా మనకి బాబా టెంపుల్లో హారతి అనేది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం హారతులు అనేవి ఇస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ ఎప్పుడు కూడా నిత్యం నామస్మరణ అనేది ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి ఇట్లా ఒక చాంట్ అనేది వినిపిస్తూనే ఉంటుంది. అండ్ ఇక్కడ మాత్రం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏది తీయనివ్వరు. బట్ ఏంటంటే చాలా కష్టతరంగా ఇవి తీయటం జరిగింది. ఇక్కడ సేవా సమితి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అస్సలు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్యాప్చర్ చేయనివ్వలేదు. బట్ వాళ్ళని కొంచెం దూరంగా పెట్టి మేము ఏం చేసామంటే వాళ్ళు చూడలేని టైంలోనే కొంచెం తిట్లు తిని కూడా మరి వీడియో తీసాను నేనైతే. ఎందుకంటే ఇది ఈస్ట్ గోదావరిలో ఉండే కొంతమందికి మాత్రమే తెలుసు, అట్లాగే ఇంకా మిగతా వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో తీయటం అయితే జరిగింది. అండ్ ఈ లోపల మనకి బాబాకి సంబంధించిన బుక్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అండ్ ప్రసాదం కూడా ఇస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మనకి బాబా యొక్క ధుని. ప్రతి బాబా టెంపుల్స్లో ధుని అనేది ఉంటుంది కదా. సో ఇది రేపూర్ బాబా యొక్క టెంపుల్ యొక్క విశిష్టత. సో తప్పకుండా మీరు కూడా కుదిరితే ఒకసారి బాబా టెంపుల్ని విజిట్ చేయండి. అండ్ బాబా యొక్క ఆశీస్సులు కూడా తీసుకోండి. మీతో ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి. సో ఏమిటంటే న్యూ ఇయర్కి రిజల్యూషన్స్ పరంగా మేము కూడా టెంపుల్స్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నామట. న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలో దర్శనం చేసుకోవాలి అని చెప్పి. సో దానికోసం ఫస్ట్ మేము విజయవాడ వెళ్దాము అనుకున్నాము, లేదా అన్నవరం వెళ్దాం అనుకునేసరికి మా తమ్ముడు ఏమన్నాడంటే క్రౌడెడ్ ప్లేసెస్ ఎందుకు, అందరూ అక్కడికే వెళ్తారు కాబట్టి నువ్వు బాబా దర్శనం చేసుకో అని చెప్పేసి అన్నాడు. సో బాబా దర్శనం అంటే షిరిడీకి వెళ్ళడానికి టికెట్స్ అయితే మాకు దొరకలేదు. అందుకని చెప్పి సరే రేపూర్ వెళ్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను రేపూర్ ఫిక్స్ అయ్యాను. సో ఇక్కడికి వెళ్ళడానికి నేను నా ఫ్రెండ్కి కాల్ చేసేసరికి రేపూర్ ఎందుకు, మనం వారాహి టెంపుల్ ఇప్పుడు ఫేమస్ ఉంది, అట్లాగే బిక్కువోల్లో ఇంకొన్ని టెంపుల్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్దామని చెప్పేసి అంది. సరే అని చెప్పి మేము అక్కడికే వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యి మేము రూట్ మ్యాప్ అంతా వేసుకున్నాము. తీరా న్యూ ఇయర్ రానే వచ్చేసరికి మేము స్టార్ట్ అవుదామని అనుకునేసరికి కొంచెం బయటకు వెళ్తున్నాము, పైగా న్యూ ఇయర్ కదా అని చెప్పి కొంచెం రెడీ అవుదాం కదా అని చెప్పి జ్యువెలరీ కోసం వెతికితే నాకు కొంచెం జ్యువెలరీ కనిపించకపోయేసరికి మొత్తం ఇల్లంతా వెతికాను. బట్ ఎక్కడా
కనిపించలేదు. చాలా టెన్షన్ వచ్చింది. ఇంకా న్యూ ఇయర్ రోజునే ఏడుపు అనేది కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే గోల్డ్ అనేది మిస్ అవ్వటం, ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. నా హ్యాపీనెస్నైనా, బాధనైనా ఏదైనా నేను షేర్ చేసుకునేది బాబాతోటే. అందుకని చెప్పి నేను బాబా దగ్గరికి వెళ్ళి ఏడ్చి, ఏమైంది బాబా, న్యూ ఇయర్ రోజున ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నావు అని చెప్పేసి నేను క్వశ్చన్ అడిగితే, బాబా నన్ను మాట తప్పావు నువ్వు, సో పనిష్మెంట్ తీసుకో అని చెప్పారు. నేనేం మాట తప్పాను, ఏం పనిష్మెంట్, ఇదేం పనిష్మెంట్, అసలు నేనేం మాట తప్పాను అని చెప్పి కాస్త కూర్చొని ఆలోచించేసరికి నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఫస్ట్ రేపూర్ వస్తాను నీ దగ్గరికి అని చెప్పిన తర్వాత మళ్ళీ నేను మనసు మార్చుకుని వేరే ప్లేసెస్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నది బాబాకి నచ్చలేదని అర్థమైంది. సో నేను బాబాకి సారీ చెప్పి, నేను ఎంత టైం అయినా సరే నేను రేపూర్ వస్తాను, నేను ఖచ్చితంగా నీ దర్శనం చేసుకుంటాను అని చెప్పాను. అప్పటికే నేను మళ్ళీ జ్యువెలరీ వెతకడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫైనల్లీ 2 o'clockకి నా జ్యువెలరీ నాకు దొరికింది. సో నేను పెట్టే ప్లేసెస్లో కాకుండా కొంచెం పక్క ప్లేస్లో ఉండటం వలన నేను మిస్ అయ్యాను దాన్ని చూడటం. సో నేను ఇంకా సారీ చెప్పుకొని అదే టైంకి నేను స్టార్ట్ అయ్యి రేపూర్కి అయితే వచ్చాము. అది బాగా లేట్ నైట్ అవుతుందని తెలుసు, బట్ నేను బాబాకి ప్రామిస్ చేశాను కాబట్టి మాట తప్పాను, పనిష్మెంట్ తీసుకున్నాను కాబట్టి నేను మళ్ళీ మాట తప్పకూడదని చెప్పి రేపూర్ అయితే స్టార్ట్ అయ్యి వచ్చాను. దర్శనం చాలా బాగా జరిగింది. ఇట్లాగే నాకు అనుకోకుండా అక్కడ ఒక వ్యక్తి పరిచయంతో అక్కడే కొవ్వాడ జంక్షన్ నుండి కొంచెం రైల్వే గేట్ దాటిన తర్వాత నక్కల రామేశ్వరం అని చెప్పేసి ఒక బాబా టెంపుల్ రీసెంట్లీ కన్స్ట్రక్ట్ చేశారట. అక్కడ నాకు పరిచయం అయ్యి ఆయన దాని గురించి చెప్పేసరికి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు బాబా ఇంకొక దర్శనం ఇవ్వబోతున్నారు అని చెప్పి నేను ఆ టెంపుల్కి అయితే వచ్చాను. సో మీకు కూడా అది చూపిస్తున్నాను. అక్కడ ఉండే చాలామందికి నక్కల రామేశ్వరంలో బాబా టెంపుల్ ఉందని తెలియదు, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు అని తెలుసు, కానీ ఎక్కడుందనేది అడ్రస్ కూడా మాకు పట్టుకోవడం కొంచెం కష్టమైంది. బట్ చాలా ఇదిగా నాకు కూడా అక్కడ ఆటోస్ ఏవి దొరకలేదు. అనుకోకుండా బాబానే అక్కడికి ఒక ఆటోని అయితే పంపించారు. ఆ ఆటోలో మేమైతే రాగలిగాను. నా లైఫ్లో బాబా చేసిన మిరాకిల్స్ అయితే ఇంక చెప్పలేను. నిజంగా ఆయన్ని నమ్మినందుకు నాకు చాలా చాలా లైఫ్లో చాలా ఇచ్చారు బాబా. సో ఇది ఫ్రెండ్స్ నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. ఈ బాబా దగ్గర నుండి చూస్తే గనక మనకి ఆ 116 ఎత్తుగల రేపూర్ బాబా స్టాచ్యూ కూడా కనిపిస్తుంది ఈ టెంపుల్కి. సో ఇంకా ఇద్దరిని ఎట్ ఏ టైం చూడటం అనేది చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో. ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.